చంద్రబాబు నాయుడు మాటలకి అర్థాలు వేరని, చేతలకు మాటలకు పొంతన ఉండదని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు గుంటూరు సిద్ధార్థనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే 1,00,000 కోట్ల పైన అప్పులు చేశారని, ఎక్కడ ఖర్చు పెట్టారో ఏమయ్యాయో తెలియటం లేదని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు చెప్పే అబద్దపు మాటలని ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు నమ్మటం లేదని, ప్రజలకి అవి అబద్దాలని అర్థమైపోయినట్లు తెలిపారు. ఎన్ని తప్పులు చేసినా బయటకు రాగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని మించినంత ధనవంతుడైన సీఎం ఎవరూ లేరు. అది నాకు ఆధారం. 2 ఎకరాలతో ప్రారంభించబడిన ఆయన జీవితం ఇవాళ లక్షల కోట్లతో జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇందాక చూసా, స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడు లోకేష్. మరి ఎవరి డబ్బులు నాకు అర్థం కాదు. ప్రభుత్వ డబ్బులు ఎవరు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చాయంట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎదురెళ్ళి సెకండ్ ఇచ్చాయంట. ఇందాక పత్రికలో చూసాను నేను ఫోటో. ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్లో వచ్చాను ఢిల్లీ నుంచి. మరి ప్రభుత్వ సొమ్ము, మరి ఆయన సొమ్ము నాకు తెలియదు. అనేది ఏంటంటే ఆధారాలు ఇవన్నీ ఉంటే అవన్నీ తర్వాత చూసుకున్నాం. నేను ఒక స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాను. దానికి నిన్నగాక మొన్నే ఆ ఏడీఆర్ అనేటువంటి సంస్థ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి, అందరు ముఖ్యమంత్రులు విలువ కలిస్తే ఆయనకు సమానం అన్నట్టుగా రాశారు. ఇది అందరూ మనం చూసాం. ధనార్జన. నేను ఒక మాట చెప్తానండి, మీరు అడిగారు కాబట్టి. అసలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కాస్ట్లీ ఎలక్షన్స్ ఎక్కడా లేవు. మనందరం తెలుసుగా కాస్ట్లీ ఎలక్షన్స్. కారణం ఎవరు తెలుసా? సాక్షాత్తు ఈ అబద్ధాల కోరు, తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి చంద్రబాబు నాయుడు గారే దానికి కారణం. ఎక్కడ లేదు. కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు, ఒరిస్సాలో లేదు, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ లేదు కాస్ట్లీ ఎలక్షన్. కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికారం నిలబెట్టుకోవడం కోసం నోట్లతో రాజకీయం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తున్నాను. ఎన్టీ రామారావు గారు ఓటమి పాలైనప్పుడు, మరి చెన్నారెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు నేను తొలిసారిగా ఎమ్మెల్యేలు అయ్యా. ఆ రోజుకి ఈ రోజుకి లెక్కలు చెప్పకూడదు, కానీ ఎంత వ్యత్యాసం అండి ఎన్నికల ఖర్చులు. దీనికి కారణం మధ్యలో చంద్రబాబే కదా, ఎవరు ఉన్నారా? ఎన్టీ రామారావు దించి చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం అడ్డదారులు తొక్కి డబ్బులు ఖర్చు పెట్టి అరాయికి మన పనులు చేసి ఇవాళ నందనాధికారులు లేడు, నా అంత గొప్పోడు లేడు, నా అంత నిజాయితీ పరుడు లేడు, నేను కక్షాధిపతులు ఉండవు, మొత్తం అన్ని అవే పనులు.